ఎంత టెన్షన్ గా తీసుకోబోతున్నది అంటే బండికి ఏమైందో కూడా తెలియదు మామ. బండి అది ప్రేమతో కొనుక్కున్నా, బండి ప్రేమతో కొనుక్కున్నా. నా బండి నాశనం చేసింది కదా. స్కిప్ చేసి వెనక టైర్ అలా వాడదు. ఏమైంది వెనక టైర్ వాడితే ఇప్పుడు ఏమైంది బండికి? బేరింగ్లు దెంగేసినాయి. ఇక్కడ పెట్టేసినాం. చాలా బాధ అనిపిస్తుందా? అర్థమవుతుందా? తెల్ల షీట్ అవుదా? చాలా బాధ అనిపిస్తుందా? అర్థమవుతుందా? తెల్ల షీట్ అవుదా? చాలా బాధ అనిపిస్తుందా? అనే బండికి ఏమైందిరా? అదే నువ్వే మెకానిక్ షాప్ లో పెట్టినావు కదా, ఏమైందిరా? అదే నా బండి తీసుకోపోయి మెకానిక్ షాప్ లో పెడతారా? ఏమైంది చెప్పు. నైట్ అదే ఇచ్చింది చెప్పుదా జల్ది. నువ్వు ఆడ పెట్టినావు కదా, ఏమైంది అసలు? వీళ్ళైతే మామ నిజం చెప్తున్నా, టెన్షన్ లో బండి కాడికి తీసుకొని పోతున్నారు. ఇక నా లెక్కన సేమ్ వైట్ షర్ట్ వేసుకొని వచ్చిండు. ఎంత టెన్షన్ గా తీసుకోబోతున్నది అంటే బండికి ఏమైందో కూడా తెలియదు మామ. నిన్న నైట్ బండి ఇచ్చేసిన చూద్దాంపా అంటుండే. ఏమైంది దాన్ని? బండికి ఏమైంది చెప్పు. ఏమైందిరా ఇట్లా రుక్కుతున్నావు? బండికి ఏమైందిరా? ఇట్లా రుక్కుతున్నావు? బండికి ఏమైందిరా? అమ్మతోడు చెప్తున్నా, బండికి ఏమైంది ఫస్ట్ అది చెప్పు కదా. అరే నాటకాలు తెంగకు, బండి అది ప్రేమతో కొనుక్కున్నా, ప్రేమతో కొనుక్కున్నా. అడుగుదా బండి ఆడ మెకానిక్ షెడ్ ఉందా? అదే పోదా పోయి. అదే నా బండి అనేసరికి ఇట్లా అవుతుందా? అదే నా బండి అనేసరికి ఇవన్నీ గుర్తుకొస్తున్నాయి. నీ బండి అయితే నీ బండి ఎన్నిసార్లు వచ్చిందా నీ బండి కోసం? బండి ఆడనే ఉంటుంది కానీ బండికి ఏమైంది? మీరు నాటకాలు తెంటున్నారు. నా బండి నాశనం చేసింది కదా. ఏమరా కానీ మాట్లాడతలేవు. అయిపోయింది బండి పని అయిపోయింది. ఇనుప సామాన్ కేసేసుడు. ఇనుప సామాన్కి అంత ఏది రాబాయి. డొక్కు మొత్తం తీసిపెట్టేది బండిని. ఏం చేసేది ఎప్పుడు? నిన్న నైట్ ఏం చేసేది ఎప్పుడు? మీరు నిన్న ఓంగా ఆడ మధ్యలో పొక్కుండే చూసుకోలే. ముంగ టైర్ స్కిప్ చేసి వెనక టైర్ అలా వాడదు. ఏమైంది వెనక టైర్ వాడితే ఇప్పుడు ఏమైంది బండికి? బేరింగ్లు దెంగేసినాయి. ఎందుకు తీసుకోపోయినావు బండిను? బండి తీసుకోపోయేది అంతే ఏంటి? పిచ్చి పెట్టినావు. మామ గిరి ఇట్లా ఉంటుంది. ఇగో నమ్మితే ఇట్లా చేస్తారు బండి. ఒక్కసారి నువ్వు బండి చూడు, మనోడు వచ్చినాక మాట్లాడదాం. అసలు బండికి ఎంత అవుతుంది ఏమో ఒకసారి వచ్చినాక అయితే మాట్లాడదాం. మొత్తం అయితే ఇప్పి పెట్టేది మామ. చూడు బండి ఎట్లా చేసేసేది, మొత్తం ఇప్పి పెట్టేసేది. సో చూడు మామ, ఇక్కడ ఎన్ఎస్ అయితే పక్కకు పడేసేది బండిని, మొత్తం పక్కకే పడేసేది. ఎప్పుడు చేపిస్తుంది తెలియదు. ఇగో ఇలా వల్ల అయితే మన బండి అయితే ఇక్కడ పడేసినాం. ఇది చూడు బండి మొత్తం అయితే ఇక్కడ పెట్టేసినాం. చాలా బాధ అనిపిస్తుందా? అర్థమవుతుందా? తెల్ల షీట్ అవుదా? చాలా బాధ అనిపిస్తుందా? అర్థమవుతుందా? తెల్ల షీట్ అవుదా? చాలా బాధ అనిపిస్తుందా? ఏంది చెప్పు మాకు దీన్ని పరిస్థితి ఏంది చెప్పు. మొత్తం మొత్తం ఇట్లా ఇది ఎట్లా నడిపిది అంట. నైట్ ఏమో మిల్లా నడిపిన అది నడిపిన అంటున్నారు. ఇది ఏమన్నా అంటే ఒక పొక్కల్ని ఎత్తేసినావు, ఒక లొందల్ని ఎత్తేసినావు. అదే ఇంతకు ముందేమో లొంద అన్నది, ఇప్పుడేమో ముక్కు దెక్కిందట. మొత్తం ఖర్చు ఎంత అవుతుంది? 3-4 వేలు అవుతుందా? ఇప్పుడు ఇవన్నీ మనం కొత్త వేపిస్తాం. సరే బండి ఏమన్నా అయి ఉంటే టైర్ వాళ్ళు ఏమన్నా అయి ఉంటే నడుపుని మంచిగా నడుపుకోరు. మళ్ళీ ఇప్పుడు ఏమన్నా అంటే నా బండే ముట్ట అంటున్నది. అదే గిన్ని మాటలు అంటారు అదా, నన్ను గిన్ని అంటున్నారు అదా అంటున్నారు. ఎక్కడ ఉసిపోయినామో మొత్తం అబద్ధం మొత్తం చెప్పుదా ఎట్లా నడిపేదు ఏం కదా. అదే గట్ల కనిపించలేదు రాదా మీకు? రాయితా కూడా నడుపుతారా మొత్తం చెప్పుదా. అంటే ఇడు చెప్పేటి ఏముంది తెలుసా? చేపిస్తున్నాం కదా బండి సాయంత్రం తీసుకో అంటే ఇవన్నీ ఎంత స్పీడ్ పోయింది? ఎంత స్పీడ్ పోయింది? రిపేర్ ఏమన్నా ఎట్లుంది బండి ఇప్పుడు? ఎట్లా అయిపోయింది చూసినా మొత్తం? మొత్తం అయిపోయింది చేపిస్తున్నాం. అయిపోయింది ఇంకోసారి నీకు బండి మొత్తం
ఆప్షన్ అన్ని వేసుకోవాలి ఇక. ఇవి కూడా ఆ, మొత్తం మొత్తం ఇప్పుడు చూసినావు మాట ఎట్లా అవుతుందో బండి ఇచ్చింది పోయింది అంతా వేసింది పోయింది బండి ఇవ్వకుండా నాకట ఫస్టే ఇయ్యద్దు ఇక. ఏ చూడు ఇప్పుడు మరి నువ్వేమంటున్నావు బండి సాయంత్రం వారికి వేసి పెడతాడు తీసుకుని రూపాయి ఇయ్యకాడ ఇచ్చేస్తామని చెప్పినా కదా వచ్చి తీసుకో ఊకే అదే పట్టుకొని ఖరాబ్ దెంగిరు ఒకటే మాటనా అయ్యా బండి అన్నప్పుడు ఖరాబ్ అవుతుంది కొన్ని పైసలు ఇస్తాను బండి చాలు ఇస్తాం ఇక. వేయించుకోవాలి అడ్వాన్స్ మనోడే చెప్పు అడ్వాన్స్ బండి నైట్ నైట్ ఏమన్నా అయ్యుంటే ఎట్లుందిరా మీకు నైట్ నైట్ ఏమన్నా అయ్యుంటే నైట్ ఏమన్నా అయ్యుంటే ఎట్లుందిరా ఏమన్నా అయ్యుంటే ఎట్లుందిరా బాగా స్పీడ్ ఏం లేదు పొక్కుకుంది పొక్కగా అనిపించలేదు వచ్చినాక బండి కొద్దిగా మంచిగా మెల్ల నడుపుదా బండి ఈ అర్థంగా బండి బండి మెల్ల నడుపుదా ఏమైంది నువ్వు నడుపుదా ఏమైంది నువ్వుదా అవసరమే లేదు సరే ఇక చూసినావా మామ మొత్తం అయిపోయినాక బండి వద్దట అంటే రిపేర్ ఇట్లా యాక్సిడెంట్ అయిందిరా ఇట్లా పెట్టినాక నాకు ఒకటేసారి ఫోన్ చేస్తే అది ఏమైందిరా బండి షెడ్లు ఉందిరా అంటే నాకు ఎట్లా అనిపించింది తెలుసా చెప్తున్నా బండి గురించి కాదు మీకేమన్నా అయ్యి ఉండేదా సంతోషించినా కాబట్టే కదా సప్పులు లేకుండా మామ బండి అయితే మొత్తం అయినాక చూపించేస్తా మీకు మామ ఫైనల్గా అయితే బండి అయితే మొత్తం అంటే మొత్తం పెట్టించేసేది ఇక తయారీ చేయించేసేది మొత్తం చూడు మొత్తం అంటే అన్ని కొత్త వేయించేసేది లోపల ప్రతి ఒక్కడు కూడా మీ ఫ్రెండ్స్ కూడా బండి ఇచ్చేటప్పుడు కొద్దిగా జాగ్రత్తగా ఉండేది ఏవో బండి మొత్తం అయితే కథమైంది బండి మంచి చేసినావు మళ్ళీ ఇంకా కాలే బండి మొత్తం అయిపోయింది మామ బండి అయితే తీసుకొని పోడే మీ ఫ్రెండ్స్కి ఇచ్చేటప్పుడు అయితే చాలా జాగ్రత్తగా ఉండదు చూసినా బండి వేయించేది ఎక్కడ పోయేదో కూడా తెలియదు మామ ఫైనల్ అయితే మన బండి అయితే మొత్తం అంటే మొత్తం రిపేర్ చేసేసి అయితే మన చేతికి అయితే ఇచ్చేసేది నిజం చెప్తున్నా నేను ప్రాణం అంటే ఎట్లా అంటే ఫుల్ ఇష్టపడి ఉన్నా మామ బండిని ఈ బండి కింద పడే వరకు చాలా అంటే చాలా బాధపడ్డా కానీ బండి మాత్రం చెప్తున్నా అల్టిమేట్ అంటే అల్టిమేట్ అయింది ఒక్క కాడ కూడా సౌండ్ లేకుండా మొత్తం అంటే మొత్తం కొత్తగా వేయించేసేది నిజం చెప్తున్నా ఇట్లా అంటే వెళ్ళిపోతుంది మామ